గింజ కింద తన నలుపు ఎరుగుదంట. అలా ఉంది ఈ పార్టీ తీరు. ఎందుకంటే వారసత్వం మా ఇంటి రాజకీయాలు, మా పార్టీ ఇంట వంట ఎరుగమని మాట్లాడిన ఆ పార్టీలోనే వారసత్వం విరజిల్లుతుంది. ఆ పార్టీ ఏది? లెట్స్ వాచ్. అది నేటి రాజకీయాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీలో చోటు చేసుకున్న మార్పులు చర్చనీయాంశంగా మారాయి. ఉదయం లేస్తే కమలం పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులను తిడుతుంటారు. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, కుటుంబ సభ్యులకే పదవులు ఇస్తున్నారని మండిపడుతుంటారు. ఇన్నాళ్ల వరకు బీజేపీని ఈ విషయంలో కార్నర్ చేసే అవకాశం మిగతా పార్టీలకు లభించలేదు. అయితే ఇప్పుడు బీజేపీనే అవకాశాన్ని మిగతా పార్టీలకు దర్జాగా ఇచ్చేస్తుంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని బలమైన నిర్ణయంతో ఉంది బీజేపీ. ఇప్పటికే గులాబీ పార్టీని మట్టి కరిపించామని, త్వరలో కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపుతామని బీజేపీ నాయకులు బలమైన నమ్మకంతో ఉన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని బలంగా కోరుకుంటున్నారు. వారి కోరికలు నెరవేరుతాయా, వారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారా అనే విషయాలు పక్కన పెడితే, తెలంగాణ బీజేపీలో ఇటీవల కొంతమందికి పదవులు ఇచ్చారు. అవి పార్టీకి సంబంధించిన పదవులు. అయితే ఆ పదవులు పొందిన వారిలో కొంతమంది పేర్లను పరిశీలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అద్భుతం కూడా అనిపిస్తుంది. వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరమని, బీజేపీ అటువంటి వాటిని ప్రోత్సహించదని పదే పదే కమల నేతలు చెప్తుంటారు. కానీ వాస్తవానికి కమలం పార్టీ కూడా మిగతా వాటి మాదిరిగానే, పైగా వారసత్వాన్ని పెంపొందించే విషయంలో బీజేపీ పీహెచ్డీ చేసిందని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో మీడియాకు జాబితా అందింది. అందులో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు తుల్ల వీరేంద్ర గౌడ్కు పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. మాజీ మంత్రి పోతుగంటి రాములు కొడుకు భరత్ ప్రసాద్కు కూడా స్టేట్ సెక్రటరీ పదవి ఇచ్చారు. పోతుగంటి రాములు గతంలో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మికి సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చారు. మాజీ మంత్రి రామచంద్రరావు కోడలు కరణం ప్రణీతకు కూడా సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. బద్దం మహిపాల్ రెడ్డి కొడుకు బద్దం బాలరెడ్డికి మంచి పోస్ట్ ఇచ్చారు. పివి నరసింహారావు మనవడు గులాబీ పార్టీ ఎమ్మెల్సీ వాణిదేవి అక్క కొడుకు ఎన్వి సుభాష్కు చీఫ్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు బొమ్మ వెంకన్న బిడ్డ జయశ్రీకి కీలకమైన పోస్టు కట్టబెట్టారు. 22 పోస్టులకు నాయకుల పేర్లు విడుదల చేస్తే అందులో 6 వారసత్వ నాయకులే. అంటే 3వ వంతు పోస్టులు వారసత్వంగా వచ్చిన వారికే బీజేపీ ఇచ్చింది అనుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.